విశాఖలోని ఆటోనగర్ స్థలాన్ని కొంతమంది వైసీపీ పెద్దలు, ఎమ్మెల్యే, మంత్రులు కాజేయాలని చూస్తున్నారని తక్షణమే జిల్లా అధికార యంత్రాంగం స్పందించి ఆటోనగర్ నిర్మాణ పనులు చేపట్టాలని ఆటోనగర్ ప్రతినిధి విజయ్ అమూర్ డిమాండ్ చేశారు. ఇక సోమవారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఆటోనగర్ను కాపాడాలని కోరుతూ కార్మికులంతా నిరసన తెలిపారు. ఈ సందర్భంగానే ఆయన మాట్లాడుతూ తక్షణమే ఆటోనగర్ పనులు ప్రారంభించి కార్మికులకు ఉపాధి కల్పించాలని కోరారు. ఆ యూనియన్లో ఒక సభ్యుడిగా గత 9 సంవత్సరాల నుంచి ఉన్నాను. అలాగే గత ప్రభుత్వంలో అది అమలైన స్థలాన్ని 157 ఎకరాలు ఈ ప్రభుత్వంలో కూడా మాకు కేటాయించామని చెప్పారు. డబ్బులు కూడా రెవెన్యూ అమౌంట్ కూడా వచ్చేసిందని మాకు ఆశ కలిగించారు. వారి వెనకాల మమ్మల్ని ఒక ఓటర్లుగా కానీ, ఒక జనాభా, ఒక ర్యాలీల కింద కానీ మమ్మల్ని వాడుకొని ఈరోజు రోడ్డుని పడేసి వదిలేశారు. మొన్నటి దినమన మాకు వచ్చిందని సందర్భంతో సీఎం జగన్మోహన్ రెడ్డి గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం, 10,000 మందితో ఆ యొక్క పాలాభిషేకాన్ని ఘన విజయంగా కొనసాగించాము. ఈరోజు చూస్తే శంకుస్థాపన బదులు మాకు కొబ్బరి చిప్ప చేతికి ఇవ్వడం జరిగింది. ఇంత భయంకరమైన అధికారులు కానీ లేదా నాయకులు కానీ ఉండడం వల్ల మా యొక్క కార్మికులు, స్క్రాప్ కోట్లు కానీ, వెల్డర్లు కానీ, మెకానికలు కానీ రోడ్డుని పడవలసిన పరిస్థితి వచ్చిందండి. మేము ఆస్తులు సంపాదించుకోవడానికి కాదు, మా పిల్లల భవిష్యత్తుల కొరకు, అలాగే మా కుటుంబాలను పోషించుకోవడం కొరకు ఈ యొక్క ప్రయత్నం అండి. ఇది కానీ జరిగితే ఈ రాజన్న ఆటోనగర్ మాలాంటి మెకానికలు కానీ, మాలాంటి స్క్రాప్ కోట్లు కానీ ప్రతి ఒక్క లేబర్ వర్కర్స్ అందరూ కూడా చాలా సుఖ సంతోషాలతో, ఆనందాలతో ఉంటారని మేము ఎంతో ఆశపడి ఈ యొక్క రాజన్న ఆటోనగర్ స్థలం కోసం పోరాడుతున్నాము. మమ్మల్ని, మా యొక్క బాధల్ని ఆశ్రయించి మా సిఐటి వారు మమ్మల్ని ఎంతోగా సపోర్ట్ చేస్తూ ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టిన వారికి కూడా, విలేకరులు కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలుపుతున్నాం. 20,000 మంది కార్మికులకి, కుటుంబాలకి అన్నం పెడుతున్న స్క్రాప్ రంగం ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకుల యొక్క దీంట్లో అన్యాయంకి గురవుతుంది. ఈరోజు ఆటోనగర్ కోసం కేటాయించిన 157.77 ఎకరాలని గతంలో 2018లో స్థలం కేటాయించడం జరిగింది. అక్కడ ఆటోనగర్ కార్మికులకి, అక్కడ మా స్క్రాప్ కార్మికులకి ఉపాధి కల్పించే ఉద్దేశంతో ఈ స్థలాన్ని కేటాయించడం జరిగింది. మరి ఇప్పటి వరకు కూడా ఆటోనగర్ నిర్మాణ పనులు ప్రారంభించలేదు. ఇక్కడ మన స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు గణేష్ కుమార్ గారు, అలాగే మంత్రి గారు, జిల్లా మంత్రి గారు, అలాగే వైవి సుబ్బారెడ్డి గారు, వీళ్ళంతా కూడా కలెక్టరు, అలాగే ఏపీఐసిసి అధికారులపై ఒత్తిడి తెచ్చి దీన్ని కాలయాపన చేస్తున్నారు. ఈ స్థలం మీద వాళ్ళు కన్ను వేశారు. ఈ స్థలాన్ని కాజేయాలని కుట్ర చేస్తున్నారు. ఇలా చేస్తే సిఐటి చూస్తూ ఊరుకోదు. కార్మికుల హక్కులకి కాలు రాయడం జరిగితే వాళ్ళ హక్కుల మీద, వాళ్ళ ఉపాధికి భంగం కల్పిస్తే ఖచ్చితంగా రాబోయే కాలంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తాం. రేపటి నుంచే కార్యక్రమాలు, ఆందోళనకు దిగుతారు. ఇది సమస్య పరిష్కారం అయ్యే వరకు సిఐటి చూస్తూ ఊరుకోదు. కాబట్టి వెంటనే వైఎస్ఆర్ ప్రభుత్వం వీళ్ళ యొక్క సమస్యని పరిష్కారం చేయాలని మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం. ఇక్కడ స్థానిక నాయకులు చేస్తున్న నాటకాన్ని ఆపేసి వీళ్ళకి ఉపాధి భంగం కలగకుండా చూడాలనేసి సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం.